మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 25,000 పైచిలకు బీజేపీ పార్టీ సభ్యత్వాలు నమోదు చేశామని అన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం అత్యంత వైభవంగా నడుస్తుంది. ఎట్ ద మూమెంట్ ఈ రోజు వరకు దాదాపుగా 27,000 సభ్యత్వాలు చేశాము. పార్టీ మాకు ఇచ్చిన దానికంటే కూడా దాదాపుగా డబల్ వరకు చేద్దామని, అంటే 55,000 సభ్యత్వాలు చేద్దామని టార్గెట్గా పెట్టుకున్నాం. మా పర్సనల్ లక్ష్యం. గత పార్లమెంట్ ఎలక్షన్లో వచ్చిన ఓట్లు దాదాపుగా 26,000 చిల్లర, దానికి ఇప్పుడు డబుల్ చేద్దామనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. మహబూబాబాద్ జిల్లాలో గత ఎన్నికలలో 25,000 ఓట్లు వచ్చాయి. కానీ ప్రధాని మోడీ నేతృత్వంలో బీజేపీ పార్టీపై ప్రజలలో అభిమానం పెరిగిందని, ఇప్పటికే జిల్లాలో 25,000 పార్టీ సభ్యత్వాలు నమోదు చేశామని, రాబో 6 నెలల్లో 50,000 పార్టీ సభ్యత్వాలు నమోదు చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లాలో ఉన్న పేద ప్రజలకు కేంద్రం నుండి నేరుగా అందించే విధంగా పథకాలను ప్రవేశపెట్టబోతున్నామని ఆయన తెలిపారు. వర్షాకాలం పూర్తిగా వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నేటికి రైతు బంధు డబ్బులను రైతుల ఖాతాలలో జమ చేయలేదని, ప్రధాని మోడీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులను రైతుల ఖాతాలో జమ చేశారన్నారు. లోపల ఉన్న వాళ్ళకి అది ఈ విడత కూడా మోడీ గారి డబ్బులు అయితే వచ్చినాయి. మరి రేవంత్ రెడ్డి గారు ఈ డబ్బుల్ని ఏ రోజు ఇస్తారు ఏంటి అనేది మొత్తం అంతా అగమ్య గోచరంగా ఉంది. రైతు బంధు అని రకరకాల మోసాలతో ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు. ఖజానా మొత్తం ఖాళీ చేసి చిప్ప పట్టుకుని అడుక్కుని తినేటట్టు చేశారు తప్ప ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఏమీ చేయటం లేదు. వారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తినటానికి తప్ప ఈ గవర్నమెంట్ సామాన్య ప్రజలకి ఈ రోజు దాకా చేస్తుంది ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇదే మానుకోటగడ్డలో దాదాపుగా 1,000 ఎకరాలు గత గవర్నమెంట్ కబ్జా చేసింది. గత గవర్నమెంట్లో ఉన్న లీడర్స్ కానీ ఈ రోజు దాకా ఎందుకు వెలికి తీయరని చెప్పి ఇక్కడ ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అడుగుతున్నాం. లేకపోతే వెలికి తీయలేకపోతే మీరు కుమ్మక్కయ్యారని చెప్పి ప్రజలు అనుకునే ప్రమాదం ఉంది. మీ వల్ల చేత కాకపోతే చెప్పండి, బరాబర్ బీజేపీ పార్టీ నుంచి మేము ప్రతి కుంభకోణం మానుకోట జిల్లాలో జరిగింది మొత్తం వెలికి తీస్తాం. నెల్లికుదురు మండలం రావిరాల గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరదలో ఆటో కొట్టుకుపోయి ఉపాధి కోల్పోయిన బీజేపీ కార్యకర్త తాళ్లపల్లి సాగర్ ను అన్ని విధాలా ఆదుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఇన్ఛార్జ్ లక్ష్మణ్ నాయకులు పాల్గొన్నారు. శ్రీ న్యూస్.